హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్వేతా నరేష్ క్రియేషన్స్. ఈరోజైతే నేను చిక్కుడుకాయ టమాటా ఆలుగడ్డ కర్రీ ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ యొక్క సపోర్ట్ మాకుంటే కనుక తప్పకుండా మేమైతే సక్సెస్ అవుతాము. ప్లీజ్ ఎంకరేజ్ మీ. అండ్ మీకైతే ఈరోజు ఈ వీడియోలో ఏమేమి చేయాలో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ముందుగా అయితే కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, మినపప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు అలాగే మెంతి కూర యాడ్ చేసుకొని అది బాగా వేగిన తర్వాత ఉప్పు, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత అందులో చిక్కుడుకాయ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు, తర్వాత టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకొని కొద్దిగా కారం, ఉప్పు వేసుకొని ఇలా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది బాగా వేగిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అది కొద్దిగా వేగిపోయిన తర్వాత దాంట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకొని తర్వాత చివరిగా మనం దీంట్లోకి ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీ. మీకైతే తప్పకుండా నచ్చుతుంది. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. ఎందుకంటే నేనైతే ఇనుప మూకుడు అంటారు కదా, అది పెట్టాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అల్యూమినియం దాంట్లో తినకూడదు అనేసి మనకైతే కొన్ని న్యూస్ అయితే వస్తుంది కదండి. సో అందుకైతే మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. సో అందుకే నేనైతే ఇనుప మూకుడు అనేది పెట్టేశాను. సో మీరు ట్రై చేయండి. ఇందులో ఈ ఇనుప మూకుడులో ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది మన కర్రీస్ వచ్చేసి. ఒక్కోసారి అయితే మనకి కర్రీ టేస్ట్ అవ్వట్లేదు ఏంటా అని అనిపిస్తుంది. సో ఇదైతే మీరు ట్రై చేసి చూడండి, తప్పకుండా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీగా ఉంటుంది. సో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.